श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం రోజు ఏర్పాటు చేసుకుంటున్న సత్సంగ పారాయణ మరియు సత్సంగానికి విచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. మనకు 4వ అధ్యాయంలో 19వ ఓవి ఉంది. ఒకసారి ఝాన్సీ గారు అడిగారు ఒక సత్సంగంలో, దీని గురించి ఒకసారి మనం చెప్పుకుంటే బాగుంటుందని. సరే, ఝాన్సీ గారు ఉన్నట్లేరు కదా, ఇక్కడ మన గుంటూరులో ఉన్నట్లేరు, అక్కడి నుంచి జాయిన్ అంటే వినండమ్మా. వారు అడిగింది ఏంటంటే, ఈ 19వ ఓవి 4వ అధ్యాయంలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రకాల వారిని వర్ణించలేక అలసిపోయింది. 4 రకాల వాణి కూడా అలసిపోయింది. ఇక్కడ వేదాల చాతుర్యం పనికిరాలేదు, అవి నేతి 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 అంటూ అక్కడే ఆగిపోయినాయి అని చెప్తారన్నమాట. అంటే ఈయన హేమంత్ పంత్ గారు బాబా గారిని గురించి వర్ణించడానికి నేను ఎలా వర్ణించగలనా? ఆయన మరి మన వాక్కుకి అందని ఆయన కదా, ఇంద్రియాలకు అతీతులైన వారిని నేను ఎలా వర్ణించాలా అనే దానికి ఆయన ఉపమానంగా పెట్టుకుంటూ, వేదాలు భగవంతుడు ఆయన గనక మానవ శరీరంతో భూమిపై అవతరిస్తే అప్పుడు ఆయన గురించి వర్ణించడానికి ఈ 4 రకాల వాణి ఉంటుందన్నమాట. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పర అంటే భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు, రాముడిగా అవతరించారు, శ్రీకృష్ణుడిగా అవతరించారు, సరే ఇప్పుడు మనం బాబా గారిగా అవతరించినప్పుడు వారిలో ప్రకటమయ్యే దైవ శక్తులు, వీటి గురించి వర్ణించేది పారావాక్కు. దైవ శక్తులు సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, ఈ 3 దైవ శక్తులు వారిలో ఆ మానవ శరీరంతో ప్రకటమైనప్పుడు ఏ విధంగా ప్రకటమయ్యాయి అని వర్ణించే వాక్కు పారావాక్కు. పశ్యంతి, భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు వారిలో ప్రకటమైనటువంటి దివ్య శక్తులు. ఇదే ముందేమో దైవ శక్తులు అనుకున్నాం, ఇప్పుడు దివ్య శక్తులు అంటే పంచభూతాలని శాసించగలగటం, పంచభూతాలు నా అదుపులో ఉన్నాయి అని తెలియచేయటం, భక్తులు కోరిన కోరికల్ని తీర్చగలగటం, అలాగే ఏ భక్తులు వస్తే ఆ భక్తులకి ఆ దేవి దేవతల రూపంలోనో లేదా ఆ గురువుల రూపంలోనో ఆయన దర్శనమిచ్చి తాము సకల దేవతా స్వరూపుడని, సకల సాధు స్వరూపుడని వాళ్ళకి తెలియచేయటం, అలా వారికి అంటే వచ్చిన భక్తులకి తమ పట్ల భక్తి శ్రద్ధలను ఏర్పాటు చేయటం, కలిగించటం. ఇక 3 మధ్యమ వైఖరి. మధ్యమ వైఖరి అంటే వారి ఒక్క నిమిషం మానవ స్థితి అంటే బాబా గారు ఒక భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు ఆ వారిలో ప్రకటమైనటువంటి మానవ గుణాలు మధ్యమ వైఖరి. అంటే శాంతి అనండి, క్షమ, బోధదయ, నిస్సంగత్వం,
పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం లాంటి ఈ గుణాలు వారిలో ఎలా ప్రకటమయ్యాయో తెలియచేసే వాక్కు మధ్యమ వాక్కు. ఇక చివరిది వైఖరి. అంటే భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు వారి సాధారణ స్థితి ఎలా ఉండేది, అటు వారి ప్రవర్తన, వారి ఆహార విహారాలు, వారి వచనాలు, వారి ఆగ్రహం అనండి, వారి హాస్యం అనండి, ఇవన్నీ ఎలా ఉండేవి అని వర్ణించేది వైఖరి. అలా ఈ 4 రకాల వైఖరి భగవంతుడి గురించి వర్ణిస్తాయని చెప్తాయి వేదాల్లో. దాన్ని మనం మన బాబాగారికి అన్వయించుకుంటూ ముందు పరవాక్కుని గురించి ఆ కోణంలో కాస్త క్లుప్తంగా మనం సచ్చరిత్రని దర్శించుకుందాం. అంటే సత్సంగం అంటేనే తిరిగి మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం, ఒక మననం లాంటిదే. మననం కోసమే సత్సంగం. కొత్తగా వినేవాళ్ళకి కొత్తగా విన్నట్టు అవుతుంది, వినిన వాళ్ళకి పదే మనం సత్సంగాల్లో చెప్పుకొని చదువుకున్న వాళ్ళకి ఒకసారి మననానికి ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ. ఇప్పుడు పరవాక్కు భగవంతుడు అవతరించినప్పుడు వారిలో ప్రకటమయ్యేటువంటి దైవీ శక్తులు, వీటిలో ఒకటి సర్వవ్యాపకత్వం అనుకున్నాం. ఈరోజు ఆ సర్వవ్యాపకత్వం బాబా గారిలో ఎలా ప్రకటమైందో కాస్త క్లుప్తంగా మనం మననం చేసుకుందాం. బాబా గారు స్ఫురింప చేసిన మేరకి 2వ అధ్యాయంలోనే ప్రకటమవుతుంది. 2వ అధ్యాయంలో ధబోల్కర్ గారు ఆయన షిరిడీకి ఎట్టకేలకి రావాలని నిశ్చయించుకున్నారు. ఎట్టకేలకి ఎందుకన్నాను, ఆయన షిరిడీకి రావాలనుకున్నారు. మళ్ళీ ఆయన లోనావాలాలో ఉండే వారి మిత్రుడు కుమారుడు చనిపోతే వాళ్ళ గురువును కూడా తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చుని పెడితే కూడా గురువు ఆ అబ్బాయిని కాపాడలేదు కదా. మరి అటువంటి నేపథ్యంలో నేను షిరిడీకి, షిరిడీలో బాబా గారు గురువు అని చెప్తున్నారు, నేను ఆయన వద్దకు ఎందుకు వెళ్ళాలి? ఏకైక పుత్రుణ్ణి రక్షించలేని గురువు వద్దకి, అదేంటంటే ప్రారంధం అంటున్నారు. మరి ప్రారంధం అలా ఉన్నప్పుడు, ప్రారంధం అనుభవించక తప్పనప్పుడు మరి మనం గురువును ఆశ్రయిస్తే మాత్రం ఉపయోగం ఏంటి అని ఆయన షిరిడీకి వెళ్ళడం మానుకున్నారు కదా. సరే, చివరికి నానాసాహెబ్ చంద్రకర్ బాబా గారి కరుణ ప్రేమ ఎలా ఉంటాయంటే అతన్ని రప్పించదలుచుకున్నారు, తమ వద్దకు వచ్చేంత వరకు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నానాసాహెబ్ చంద్రకర్ని బాంద్రాకి పంపించారు. ఈయన ధబోల్కర్ గారిని రైల్వే స్టేషన్కి ఆయన నానాసాహెబ్ చంద్రకర్ పిలిపించారు. ఏంటండి, షిరిడీకి వస్తానన్నారు కదా, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు బద్దకిస్తూ ఉన్నారు, ఎందుకు మనసులో ఇంకా మీరు గట్టిగా నిశ్చయించుకోలేదు అని ప్రేమతో ఆయనతో పోట్లాడారు. ఆయన ఏమండి, బాబాగారి దర్శనం చేసుకుంటే ప్రయోజనం ధబోల్కర్కే కానీ చంద్రకర్కి కాదు కదా. అయినా సరే తన మిత్రుడు వెళ్ళి బాబాగారి దర్శించుకొని బాబాగారి దర్శన స్పర్శన లాభం పొందాలనే తపన చంద్రకర్లో ఉంది. ఇది బాబాగారు ఆయనకి ఇచ్చినటువంటి సేవ. ఇలా అనేక మంది, వందలాది మందిని, వేలాది మందిని ఆయన అప్పట్లో బాబాగారి వద్దకు షిరిడీకి పంపించారు. అలా బాబాగారిని ఆయన సేవించుకున్నారు నిష్కామంగా. సరే, ఆయన వచ్చి ప్రేమతో పోటాడిన తర్వాత ఎట్టకేలకి షిరిడీకి వెళ్దామని ఆయన నిశ్చయించుకున్నాడు. సరే, షిరిడీకి ప్రయాణం అయ్యాడు, సర్దుకున్నాడు లగేజ్ అంతా. బాంద్రాలో రైలు ఎక్కాడు. ఆ బాంద్రా నుంచి దాదర్ వరకు టికెట్ తీసుకున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటి, దాదర్లో దిగి దాదర్లో మన్మాడ్ మెయిల్ పట్టుకుని ఈయన మన్మాడ్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనకు తెలియంది ఏంటి, దాదర్ ఎక్స్ప్రెస్ దాదర్లో మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఆగదని తెలియదు. కానీ ట్రైన్లో కూర్చున్నాడు. చివరి నిమిషంలో, చివరి సమయాల్లో ఒక ముసల్మాన్ హడావిడిగా ఆ పెట్టెలోకి ప్రవేశించారు. ఈయన లగేజీని చూశారు, అడిగారు, ఏంటండి ఎక్కడి దాకా వెళ్తున్నారు? నేను ఇక్కడ షిరిడీకి వెళ్దాం అనుకుంటున్నానండి, నేను మన్మాడ్ మెయిల్ పట్టుకుందాము, నేను దాదర్లో దిగుతున్నాను. అయ్యో, దాదర్లో మన్మాడ్ మెయిల్ ఆగదు, మీరు నేరుగా బోరీ బందరు వెళ్ళండి, అక్కడే ఆగుతున్నది అని ఆయన చెప్పడం జరిగింది. అలా కనుక ఆయన చెప్పి ఉండకపోతే హేమాడ్ పంత్ ధబోల్కర్ రాస్తారు, నేను కనుక దాదర్లో దిగి ఉంటే మన్మాడ్ మెయిల్ నాకు ఆగదు కదా, నాకు తప్పు అయింది కదా, అప్పుడు నా మనసు ఎన్ని విధాలుగా పోయి నేను షిరిడీకి వెళ్ళడం మానుకునేవాడినే ఏమో. కానీ బాబాగారి దయ నన్ను ఆయన
బోరిబందరు వెళ్ళేలా నాకు తెలియజేశారు. మరి ఆ లాస్ట్ సమయంలో ఆ పెట్టెలోకి వచ్చి బోరిబందరికి వెళ్ళు, దాదుల్లో దిగవద్దు అని చెప్పిన ఆ మహమ్మదీయుడు బాబా గారి కదా. సర్వవ్యాపకత్వం. ఆయన మన కంటికి కనబడే స్థూల శరీరంతో షిరిడీలోనే ఉన్నారు. కానీ భక్తులకి ఇచ్చిన అనుభవాలు కనుక మనం పరిశీలిస్తే, ఈవెన్ మన అనుభవాలు కూడా మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే, ఆయన లేనిది ఎక్కడ, ఆయన ఉనికి లేనిది ఎక్కడ, ఎక్కడైనా సరే తనకు ఇష్టం వచ్చిన రూపంతో ఆయన ప్రకటమవుతూనే ఉన్నారు. కాబట్టి షిరిడీలో మాత్రమే కాదు, ఆయన విశ్వమంతా వ్యాపించున్నారు, దేశ విదేశాల్లో వ్యాపించి ఉన్నారు అని ఆ సర్వవ్యాపకత్వాన్ని మనం 2వ అధ్యాయంలో దర్శించుకోవచ్చు. తర్వాత ఇంకా మంచి ఉదాహరణ 9వ అధ్యాయం. తర్కడ్ గారి కుటుంబ అనుభవాలు ఉన్నాయి కదా. తర్కడ్ గారు అబ్బాయి బాబా గారి భక్తుడు, భార్య కూడా బాబా గారి భక్తురాలు. ఈ కుమారుడు తల్లితో వెళ్ళి అంటే అమ్మని షిరిడీకి తీసుకెళ్ళాడు. ఏ కండిషను, ఆయన బాబా గారికి భక్తుడు కాబట్టి కుమారుడు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి బాబా గారికి చక్కగా పూజ చేసుకుని నైవేద్యం సమర్పించేవారు. తండ్రి ఏమో ఆయన విగ్రహారాధన నచ్చేవారు కాదు, ఆయన ఓ నిరాకారాన్ని ఆరాధించేటువంటి ఆ సంప్రదాయంలో ఉన్నారు ఆయన. కాబట్టి నేను కనుక షిరిడీకి వెళ్తే బాబా గారికి పూజ నివేదన ఎవరు చేస్తారు అన్న అనుమానం ఆ అబ్బాయికి. అప్పుడు తండ్రి చెప్పాడు, లేదు లేదు, నువ్వు మీ అమ్మని తీసుకెళ్ళి షిరిడీకి వెళ్ళు, నువ్వు ఇక్కడ లేని లోటు లేకుండా నేను ప్రతిరోజు ఉదయం బాబా గారికి పూజ చేసి నివేదన ఇస్తాను, బాబా గారికి నివేదించనిదే ఇంట్లో ఎవరు భోంచేయం అని నేను నీకు హామీ ఇస్తున్నాను, నువ్వు నా మాట నమ్మి నువ్వు నిశ్చింతగా షిరిడీకి వెళ్ళు అన్నారు. సరే, ప్రతిరోజు కూడా ఈ పెద్ద తర్కడ్ గారు ఉదయాన్నే స్నానం చేసేవారు, బాబా గారికి చక్కగా పూజించేవారు, నివేదన సమర్పించేవారు. ఆ నివేదనలో పటికి బెల్లం ఆయన బాబా గారికి సమర్పిస్తే మధ్యాహ్నం ఆ వంట మనిషి వచ్చి భోజనంలో ఇదే కలకండని, ఇదే పటికి బెల్లాన్ని ఆయనకి ప్రసాద రూపంలో ఆ విస్తరలో వడ్డించేవారు. అలా రోజు జరుగుతుంది. సరే, ఒకరోజు ఆయన ఒక బట్టల మిల్లులో యజమాని కదా, ఏదో హడావుడి వచ్చింది, ఆయన కాస్త ఉదయమే ఆ మిల్లుకి వెళ్ళవలసి వచ్చింది. ఆ హడావుడిలో బాబా గారికి నివేదన సమర్పించడం మర్చిపోయారు. మధ్యాహ్నం వచ్చి భోజనానికి కూర్చుంటే మరి నివేదించలేదు కదా, మరి ఆ వంటవాడు ప్రసాదం ఎక్కడ తీసుకొస్తారు, ప్రసాదం లేదండి, ఏమైంది అంటే మీరు నివేదించలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యయ్యో నేను ఎలా మర్చిపోయాను, కొడుకు మాటిచ్చాడు, ప్రతిరోజు బాబా గారిని ప్రార్థించేవాడు, బాబా నేనేదో యాంత్రికంగా మీకు పూజ చేసుకునేలాగా కాకుండా ఎలాగైతే నా కుమారుడు ప్రేమగా మీకు పూజ చేస్తారో నివేదన సమర్పిస్తారో నా నుంచి కూడా అలాగే ప్రేమతో కూడిన పూజను నివేదనను మీరు స్వీకరించండి బాబా అని బాబా నన్ను ప్రార్థించేవారు. చాలా రోజులు అలాగే సాగింది పాపం. సరే, ఈరోజు ఈ తప్పు జరిగింది. వెళ్ళి వెంటనే బాబా గారికి ఆయన ఏడుస్తూ క్షమాపణ చెప్పుకుంటారు, బాబా నేను ఘోరమైన తప్పు చేశాను, క్షమించడానికి తప్పు చేశాను, నేను మీకు నివేదన సమర్పించడం మర్చిపోయాను, నన్ను క్షమించండి, నేను ఎలా మర్చిపోయానో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ తండ్రి వెంటనే కుమారుడికి లేఖ రాశాడు, అరే బాబు నేను ఇలా మర్చిపోయాను, నా తప్పును క్షమించమని బాబా గారిని వారి చరణాలు పట్టుకుని నా తరపున నువ్వు బాబా గారిని ప్రార్థించు, వారి ఆశీర్వాదాన్ని వారి అభయాన్ని నా కోసం నువ్వు బాబా గారి వద్ద వేయుడు అని కుమారుడికి తండ్రి లేఖ రాశాడు. ఇక్కడ షిరిడిలో అదే రోజు బాబా గారు తర్కడ్ గారి భార్యతో అంటున్నాడు, మా ప్రతిరోజు లాగానే నేను ఈరోజు కూడా బాంద్రాకి వెళ్ళానమ్మా, అక్కడ యజమాని తలుపు వేసి ఉంది, యజమాని లేడు, నేను ఎలాగోలా లోపలికి ప్రవేశించాను, నా ప్రవేశానికి ఏ ద్వారము అడ్డు కాదు కదా, లోనికి వెళ్ళాను, మంచి మిట్ట మధ్యాహ్నం వేళ తినేదానికి తాగేదానికి లేక అలా పస్తులతో నేను తిరిగి రావాల్సి వచ్చింది, ఆకలితో అలమటిస్తూ అని అన్నారు. తల్లికి అర్థం కాలేదు, కానీ బాబా గారి తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న బాబా గారికి మంచి భక్తుడైన ఆ తర్కడ్ గారి అబ్బాయికి
బాబా గారు చెప్తున్నది అర్థమైంది. అరే నానేదో పొరపాటు చేసినట్టున్నారు, కాబట్టి బాబా నేను ఇంటికి వెళ్తానండి అంటే, వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండలే అని అన్నారు. కుమారుడు ఈ విషయం తండ్రికి లేఖ రాశాడు. సరే, కుమారుడి లేఖ తండ్రికి చేరింది, తండ్రి లేఖ కుమారుడికి చేరింది. అంటే బాబా గారు షిరిడీలోనే ఉన్నారు, తర్కడ్ గారి భార్య, తర్కడ్ గారి అబ్బాయి సాక్ష్యం. మరి ఆయన ప్రతిరోజు నేను బాంద్రాకి వెళ్తున్నాను అని చెప్తున్నారు కదా, ఆయన ప్రతిరోజు బాంద్రాకి ఎలా వెళ్తున్నారు? మరి ఆయన ఎక్కడే ఉంటున్నారు కదా, ప్రతిరోజు షిరిడీలోనే ఉంటున్నారు కదా. పోనీ బాబా గారు బాంద్రాకి వెళ్ళాను అని చెప్పడం ఏమన్నా పొరపాటు అని అనుకుంటే, మరి ఈరోజు నివేదన లేదు కదా. ఆయన ఈరోజుగా చెప్పింది, నేను వెళ్ళాను, ఇంట్లోకి వెళ్ళాను, తినేదానికి తాగేదానికి ఏది లేదు అంటే, తినేదానికి త్రాగేదానికి లేని ఇల్లు కాదది. కానీ బాబా గారికి అంటూ నివేదించలేదు. ఆయనకి నివేదిస్తేనే ఆయనది, ఆయన సమర్పించిందే ఆయన దక్షిణ. 10 రూపాయలు ఇస్తానంటే 10 రూపాయలు మాత్రమే తీసుకుంటారు, 11 రూపాయలు తీసుకోరు. మన అపాకులకైన సంగతులు కూడా చూసాం. కాబట్టి ఆయనకి ఏదైతే మనం సమర్పిస్తామో అదే వారికి మనం సమర్పించే దక్షిణ. ఆయనకి మనం నివేదిస్తేనే అది వారిది. ఆ మాట చెప్తున్నారు. అలా నేను అంటే ఈరోజు చెప్పారు కాబట్టి నాన్న పొరపాటు చేశారు అని కుమారుడు గ్రహించాడు. అంటే ప్రతిరోజు షిరిడీలోనే ఉన్నప్పటికీ ఆయన బాంద్రాకు వెళ్తున్నారు. ప్రతిరోజు తర్కడ్ గారు సమర్పించినటువంటి నివేదనని ఆయన స్వీకరించారు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు బాబా గారి కనుక మనం వారిని స్మరించుకొని వారికి కనుక మనం నివేదన చేస్తే ఆయన తప్పకుండా స్వీకరిస్తారు. ఇది మాటికి నిజం నిజం నిజం. అంటే అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు నేను స్మరించుకొని బాబా గారిని నేను తినేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇండివిజువల్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి తప్పనిసరిగా భోజనానికి ముందు తీసుకెళ్ళి నేను అక్కడ పక్కన ప్లేట్లో పెట్టి అక్కడ సమర్పిస్తాను. సమర్పించగానే టక్కని 2 నిమిషాల్లో జీవులు వచ్చి, పక్షులు వచ్చి తినేస్తాయండి. వాటర్ పెడతాను, వాటర్ తాగుతాయి శుభ్రంగా వచ్చి. నేను ఒక వీడియో కూడా పెట్టాను ఇటీవల, కాకి స్నానం చేస్తూ ఉంది. అలా నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఇది గుర్తుకొస్తుంది, అయ్యో బాబా గారిని మనం తలుచుకొని సమర్పిస్తున్నాం, బాబా గారు స్వీకరిస్తున్నారు, చాలా సంతోషం. నిన్న మన సత్సంగానికి బాబా గారు ఇచ్చేశారు. నేను డాక్టర్ గారు కూడా మాట చెప్పారు, విఠల్ గారి ఆయన చూపించిన చిత్రపట రూపంలో. ఈరోజు కూడా ఈ 20 మినిట్స్ ముందు ఇంటి ముందుకు ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ వచ్చి ఆగింది రబీష్ తీసుకెళ్ళింది. ఆ ట్రాక్టర్ మీద కూడా బాబా గారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు కూడా ఆయన సత్సంగానికి విచ్చేశారు ఇక్కడ. అట్లా బాబా గారి దృష్టిలో కంపల్సరీగా ఎవరు ఎక్కడ సత్సంగం చేసుకున్నా ఆ సత్సంగం మనం చేసుకున్నంతసేపు మనం బాబా గారి దృష్టిలో ఉంటాం. ఇది మనందరికీ అనుభవమే. అలా బాబా గారికి ఆయన షిరిడీలో ఉన్న బాంద్రాకి వెళ్ళగలరు, దాదర్కి వెళ్ళగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు. కారణం ఆయన సర్వవ్యాపి. ఆయన ఉనికి లేనటువంటి ఒక్క చదరపు మిల్లీమీటర్ స్థలం కూడా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. తర్వాత మనం 28వ అధ్యాయం ఒకసారి మనం లక్ష్మీచంద్ అనుభవాన్ని కనుక దర్శించుకుంటే, లక్ష్మీచంద్కి బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారు. ఆయన ఒక ముసలి సాధువు నిలబడి ఉన్నారు, చుట్టూ కొంతమంది భక్తులు ఉన్నారు. లక్ష్మీచంద్ కూడా స్వప్నంలో వెళ్ళి ఆయనకి నమస్కరించుకున్నారు. ఇది ఆయనకు వచ్చిన స్వప్నం. సరే, ఈయన ఎవరా అనుకున్నారు. ప్రక్కరోజు దాసగణ గారి హరికథకు వెళ్ళారు. ఆ హరికథలో ఈ సాధు చిత్రపటం చూశారు. ఆయన అడిగారు, ఎవరిది ఇదని. ఇది సాయిబాబాదని చెప్పారు. ఆయన ఎక్కడ ఉంటారు? షిరిడీలో ఉంటారు. సో ఎలా షిరిడీకి వెళ్ళాలి తప్పన పడుతూ ఉంటే శంకర్రావు అనే అతడి మిత్రుడు ఆ రోజు రాత్రి ఇతర గదికి వచ్చి తలుపు తట్టి మొదటి మాట, షిరిడీకి వెళ్తున్నాను, వస్తావా? షిరిడీకి వెళ్ళాలి అని తప్పన పడడం ఏంటి, ఎలా వెళ్ళాలి ఈయన ఆలోచిస్తూ ఉంటే, ఆ వచ్చిన వ్యక్తి ఎంత మిత్రుడైనా ఎంత బంధువైనా కనీసం వచ్చిన తర్వాత లోపలికి వచ్చి కాసేపు కూర్చుంటారు కదా, అది కూడా లేదు. ఆ తడువు కూడా లేదు. తలుపు తీగానే నేను షిరిడీ వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఇంకేంటి, హ్యాపీ కదా. వెతకపోయిన తీగ కాలికి తగులుకున్నట్టుగా షిరిడీకి వచ్చారు. సరే, ఈయన దారి పొడుక్కి బాబా గారి గురించి ఆయన భజన చేసుకుంటూ వస్తున్నారు. మనసులో కోరిక ఏంటి, బాబా గారికి ఎవరో చెప్పారు ఆయనకి, బాబా గారికి జామ పళ్ళు అంటే చాలా ప్రీతి. అవునా? బాబా గారికి జామ పళ్ళు ప్రీత, ఇంకే పండు ప్రీతి కాదా? కాదు.
ఏ వస్తువునైనా సరే మనం సమర్పించడంలో ఉండే ప్రీతినే ఆయన స్వీకరిస్తారు. ఆయనకి జిహ్వకి రుచి లేదు, ఆ వస్తువు పట్ల కాదు. ఆ వస్తువును సమర్పించే వారికి బాబా గారి పట్ల ఉన్న భక్తి, ప్రేమ, శ్రద్ధలకి ఆయన చెప్పారు, ఆయన నేను బందీగా ఉంటాను అని. కాబట్టి దాన్ని ఆయన స్వీకరిస్తారు, దాన్ని గమనిస్తారు. సో సరే, ఈయనకి ఎవరు చెప్పారు బాబా గారికి జామ పళ్ళు అంటే ప్రీతి అని? సరే, బాబా గారికి జామ పళ్ళు సమర్పించాలి ఎలాగైనా అని అనుకున్నారు. అది కూడా కోపరగాం దగ్గర జామ పళ్ళు బాగా విరివిగా ఉంటాయి, అక్కడ తీసుకుందాం అనుకున్నారు. కానీ తీరా అక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. కోపరగాం అక్కడి నుంచి గోదావరి నది కూడా దాటి టాంగా ముందుకెళ్తుంది. అరే జామపళ్ళు మర్చిపోయానే అనుకుంటున్న సందర్భంలో టాంగా వెనక ఒక ముసలి స్త్రీ తల మీద జామపళ్ళ బుట్టను పెట్టుకుని టాంగా వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. ముసలి స్త్రీ ఏంటి, టాంగా వెనక పరిగెత్తుకుంటూ రావడం ఏంటి, అది కూడా జామపళ్ళ బుట్టతో. సరే పోని వచ్చింది, ఈయన ఆపాడు లక్ష్మీచంద్. జామపళ్ళు ఏరుకొని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆవిడేం చెప్పింది, మిగతా పళ్ళు కూడా నేను సమర్పించానని ఆ తరపున బాబా గారికి సమర్పించు. అమ్ముకునే వ్యక్తి, అమ్ముకునే స్త్రీ కాదు కదా. కాబట్టి ఇతడు మర్చిపోయినా కూడా బాబా గారు మర్చిపోరు. కాబట్టి వెంటనే ఆయన అక్కడ ఆ స్త్రీ రూపంలో ప్రకటమై ఇతని మనసులో ఈ కొరత లేకుండా చేయడం జరిగింది. అక్కడ మొదటి స్త్రీ రూపంలో బాబా గారు ప్రకటన కావడం బాబా గారి సర్వవ్యాపకత్వానికి ఒక ఉదాహరణగా మనం దర్శించుకోవచ్చు. తర్వాత 30వ అధ్యాయం కాకాజీ వైద్య. దీనికి అమ్మ సప్తశృంగి మాత 2 సార్లు దర్శనం ఇచ్చారు. ఈయన మొదటిసారి నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు అని అంటే ఈయన త్రయంబకేశ్వరం వెళ్ళాడు. అక్కడ ఈయన మనసుకి ఆ శాంతి చేకూరలేదు, ఇంకా మనసులో ఉండే ఆ రుగ్మత ఇంకా ఎక్కువైంది, అది క్షోభ ఎక్కువైంది. మళ్ళీ తిరిగి వచ్చారు, మళ్ళీ అమ్మని అడిగారు, అమ్మ ఏంటమ్మా నా మనసు ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా మీరు చెప్పారు వెళ్ళాను, నా మనసుకైతే శాంతి కలగలేదు, ఇంకా మనసులో అది ఎక్కువైంది అశాంతి. అమ్మ ఈసారైనా నాకు సరైన మార్గం చెప్పు, నాకు రాకపోకలు లేకుండా చేయమ్మా అని చెప్తే అప్పుడు ఆమె చెప్పారు, నేను వెళ్ళమని చెప్పింది షిరిడీలో ఉండే సాయిబాబా దగ్గరికి, నువ్వు త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు. కలియుగంలో ఆ దేవి దేవతలు వాళ్ళు ప్రత్యక్షంగా కలిగించుకోరు. కలియుగంలో సద్గురువుల ద్వారానే దేవి దేవతల కార్యం నెరవేర్చబడుతూ ఉంటుంది. అదే 2వ అధ్యాయం మనం ముందే చెప్పుకున్నాం. ఈయన దబోల్కర్ షిరిడికి వెళ్ళాలని ఆయన బయలుదేరి దాదర్ వరకు టికెట్ తీసుకుంటే, అరే దాదర్లో ఆగదురా బాబు, ఇది నువ్వు బోరిబందరు వెళ్ళు అని బాబా గారే ఆ మహమ్మద్ రూపంలో చెప్పారు కదా. ఇక్కడ అమ్మ నేను వెళ్ళమనింది షిరిడీలో ఉండే బాబా దగ్గరికి, నువ్వు త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు. కాబట్టి కలియుగం ఇది. కలియుగంలో దేవీ దేవతలు నేరుగా వాళ్ళ ప్రమేయాన్ని కలిగించుకోరు. అది కూడా భగవంతుడి అనుగ్రహం, దేవీ దేవతల అనుగ్రహం సద్గురువుల ద్వారానే వాళ్ళ రూపంలోనే మనకు లభిస్తుంది. కాబట్టి సద్గురువును ఆశ్రయించడమే కలియుగంలో అతి ఉత్తమం. సద్గురు సాక్షాత్తు పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే నిర్గుణ నిరాకార భగవంతుడు అని, అంతే కదా. పరబ్రహ్మ అంటే నిర్గుణ నిరాకార బ్రహ్మ అని. అపరబ్రహ్మ సగుణ సాకార బ్రహ్మ ఎవరు? సద్గురు. కాబట్టి నువ్వు పరబ్రహ్మని దర్శించుకోవాలి అని అంటే ముందు అపరబ్రహ్మని వెతుక్కోవాలి అంటుంది మన సచ్చరిత్ర. అలా అపరబ్రహ్మ ఆయనే, పరబ్రహ్మ కూడా ఆయనే. ఇది బాబా గారిలో ఉండే మరీ ప్రత్యేకత. కాబట్టి ఇక్కడ ఈయన షిరిడికి ఎలా వెళ్ళాలి, అమ్మ చెప్పారు ఇంకా షిరిడికి వెళ్ళమని, షిరిడిలో బాబా ఉన్నారని చెప్పారు. కాకాజీ వైద్య మరి ఇప్పుడు షిరిడికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మనందరికీ తెలుసు షిరిడికి ఎలా వెళ్ళాలో, కానీ అప్పట్లో ఏం తెలుసు? షిరిడి ఎక్కడుందో తెలియదు, సాయిబాబా ఎక్కడుంటే ఎలా ఉంటాడో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అటువంటి సమయంలో షిరిడిలో ఒక జ్యోతిష్యుడు, చాలా చక్కగా చెప్పే జ్యోతిష్యుడు షిరిడికి వెళ్ళడం, అక్కడ చాలా మందికి ఆయన వాళ్ళ జాతకాన్ని చెప్పడం, వాళ్ళ గతాన్ని చెప్పడం చాలా మంది చెప్పారు. బుట్టి లాంటి గొప్ప వాళ్ళకి చెప్పారు. బాపాజీ, మన శ్యామ తమ్ముడు బాపాజీ కూడా ఆయన చెప్పారు. ఏం చెప్పారు బాపాజీకి? అయ్యా, సప్తశృంగి మాత, మీ మాతకి మీ తల్లిగారు 2
మొక్కులు బాకీ పడి ఉన్నారు, ఆ మొక్కులు తీర్చలేదు, మొక్కులు తీర్చని కారణంగా సప్తశృంగి మాత మీ కుటుంబం పట్ల ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పడం జరిగింది. సరే వచ్చి శ్యామకు చెప్పాడు ఆయన. శ్యామ గుర్తుకొచ్చింది, వాళ్ళ తల్లిగారు చెప్పింది చివరి దశలో. సరే ఆ మొక్కు తీర్చుకునేందుకు బాబాగారి అనుమతి తీసుకుని బాబాగారి ప్రోత్సాహంతో ఈయన వణికి వెళ్ళారు. వణిలో పోయి కాకాజీ వైద్యుని ఆయన కలిశారు. సరే ఆ మొక్కు బట్టి తీర్చుకున్నారు. అంటే ఈయన షిరిడీకి ఎలా వెళ్ళాలి అని కాకాజీ వైద్య వణిలో తపన పడుతున్నటువంటి సమయంలోనే షిరిడీలో ఆ జ్యోతిష్యుడు రావడం, వాళ్ళందరికీ అద్భుతంగా ఆ జ్యోతిష్యం చెప్తే వాళ్ళందరూ కూడా అంతే కదా, బాబాగారు జ్యోతిష్యుడి రూపంలో పోతే ఆయన చెప్పలేదు ఏముంటుంది, వాళ్ళందరికీ చెప్పి నమ్మకం కలిగించి బాపాజీకి తెలియచేయటం, బాపాజీ వెళ్ళి శ్యామకి చెప్పడం, శ్యామాని వణికి పంపించి కాకాజీ వైద్యుని తమ వద్దకి రప్పించుకోవాలా. అది కాబట్టి అదే సమయంలో ఆ జ్యోతిష్యుడిగా ప్రకటమయ్యేది షిరిడిలో. అది బాబాగారి సర్వవ్యాపకత్వానికి గుర్తు. ఇక మనం ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం 33వ అధ్యాయంలో అప్పకులకర్ని ఇంటికి బాబాగారి చిత్రపటం ఒక భక్తుడు ఇచ్చారు, బహుశా బాలాబాటే అనుకుంటాను. ఆయన ఆ చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇలాగే ప్రతి గురువారం ఆయన బాబాగారికి పూలమాల పూజ చేసుకునేవారు, ప్రతిరోజు నమస్కరించుకునేవారు. బాబాగారికి భక్తుడయ్యారు ఆయన. ఈయన పని మీద వేరే ఊరికి వెళ్ళవలసి రావడం, ఆ టాంగా ప్రయాణం పెట్టుకొని వెళ్ళడం, వారం రోజులు పడుతుంది అని ఇంట్లో చెప్పి వెళ్ళడం. ఈయన వెళ్ళిన రోజు వీరింటికి అంటే ఈ అప్పకులకర్ని ఇంటికి షిరిడిలో ఎలాగైతే బాబాగారి చిత్రపటం ఉందో అదే మాదిరి రూపు రేఖలు ఉన్నటువంటి ఒక ఫకీర్ రావడం, వాళ్ళ ఇంటి ముందు నిలబడడం. ఆ గృహిణి అంటే మన అప్పకులకర్ని గారి భార్య, వాళ్ళ పిల్లలు వీళ్ళు చూసి అరే చిత్రపటంలో ఉండే సాయిబాబా లాగే ఉన్నారని అడిగారు ఆయన్ని. అయ్యా మీరు సాయిబాబానా అంటే, నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి సేవకుడిని, మీ యోగక్షేమాలు విచారించుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పడం. ఆ తల్లి రూపాయి దక్షిణ తీసుకోవడం, ఈయన ఒక పొట్లం వారికి ఇచ్చి ఈ పొట్లం చిత్రపటం వద్ద ఉంచుకోండి మీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన కాసేపటికి ఈ అప్పకులకర్ని యొక్క ప్రయాణం మానింది. ఆ టాంగా గుర్రాలకు ఏదో సమస్య వచ్చింది, ప్రయాణం మానుకుని ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. రెండో రోజే తిరిగి వస్తే భార్య ఇలా చెప్పారు, అరే ఉదయం ఇలా జరిగిందండి అని. ₹1 ఇచ్చావా? అయ్యో నేనైతే 10 రూపాయలు ఇచ్చిండేవాడిని అని అన్నారు ఆయన. ఇంకంతే, అన్న దగ్గర నుంచి ఆ 10 రూపాయలు లెక్క పెట్టుకుని ఆయన దగ్గర వసూలు తీసుకునేంత వరకు బాబాగారు విడిచిపెట్టారు ఆయన్ని? విడిచిపెట్టలేదు. 10 రూపాయలు వసూలు చేసుకున్న తర్వాతనే బాబాగారు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అంటే షిరిడీలో ఉన్నప్పటికీ ఇక్కడ అదే మాదిరి అదే రూపుల రేఖలతో అదే లక్షణాలతో ఇక్కడ వాళ్ళ ఊర్లో ప్రకటమైనటువంటి ఆ ఫకీర్ ఎవరు? బాబాగారు కాక. కాబట్టి బాబాగారు సర్వవ్యాపకత్వాన్ని ఇక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే 36వ అధ్యాయం ఆ గోవా రెండో వ్యక్తి ఆ బాబాగారు దర్శనానికి వచ్చారు కదా, ఆయన చెప్పిన కథ, ఆయనకి బాబా చెప్పిన కథ. ₹30,000 నాయి పోయినాయి, నేను ఒక బ్రాహ్మణ్ణి ఇంట్లో ఉంచుకున్నాను, వాడు నేను పడుకోనున్నప్పుడు నేను ఎదురిస్తున్నప్పుడు అదిగో గోడకి కన్నం కొట్టాడు, అలమారులో ₹30,000 అపహరించుకుపోయాడు, నేను ఆ డబ్బులు పోయినాయని బాధపడుతున్నాను, నేను వచ్చి ఏడుస్తున్నా వరండాలో కూర్చున్నాను. దారిలో వెళ్ళి ఒక ఫకీర్ వచ్చి నాకు ఒక ఔలియా గురించి చెప్పి, ఔలియాకి నువ్వు మొక్కుకో, నీ డబ్బు తిరిగి వచ్చేంత వరకు నీకు ఇష్టమైన పదార్థాన్ని సేవించడం మానివేస్తాను అని మొక్కుకో, నీ ధనం నీకు తప్పకుండా దక్కుతుందని ఆ ఫకీర్ వచ్చి బాబా గారి గురించి తెలియచేసి అతను మొక్కుకునేలా చేసి చివరికి అతనికి ఆ 30,000 లభించేలా చేశాడు. అదే చెప్తాడు ఆయన ఆ వ్యక్తి, ఇక్కడికి వచ్చిన వ్యక్తి. ఆ రెండో వ్యక్తి చెప్తాడు, అరే నేను ఇలా డబ్బులు పొంగొట్టుకున్నది వాస్తవం అండి, అక్షరాల ₹30,000 పోయినాయి. నేను బాబా గారు చెప్పినట్టే నేను బయట కూర్చొని ఉంటే ఒక ఫకీర్ వచ్చి నాకు బాబా గారి గురించి తెలియచేసి నాకు ఈ మొక్కు విధానం చెప్పి
నన్ను మొక్కుకునేలా చేసి తిరిగి నాకు ఈ డబ్బు ఇప్పించాడండి. నేను తిరిగి వస్తుంటే సముద్రం దగ్గరికి వచ్చాను, ఒక నావు ఉండింది, నన్ను వాళ్ళు ముందు ఎక్కించుకోలేదు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి నాకు ఆయన తెలుసు అని నన్ను చెప్పిన తర్వాత అప్పుడు ఆ కెప్టెన్ నాకు నావలో స్థానం ఇచ్చాడు, ఇలా నేను ఇక్కడికి రాగలిగాను అని తన విషయంలో ఏం జరిగిందో మొత్తం తెలియచేసి, అదిగో అక్కడ ఆ రోజు వాళ్ళ వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి ఆయన బయట ఏడుస్తూ కూర్చొని ఉంటే ఆ దారిలో పోతున్న ఫకీర్ వచ్చి బాబా గారికి తెలియచేశాడే. ఎవరా ఫకీర్ అంటే బాబా గారే షిరిడీలో ఎలా ఉన్నారో అక్కడ గోవాలో కూడా వాళ్ళ ఇంటి వద్ద ఆయన ప్రకటమై అతనికి ఆ పోయిన ధనాన్ని తిరిగి లభించేలా చేశారు. ఏ రుణాన బంధమో మనకేం తెలుసు, ఏ జన్మలో ఏ బంధం ఉందో ఆయన ఆ ధనం లభించేలా చేశారు. ఆయన షిరిడీకి వచ్చేంత వరకు కూడా చూడు ఆ షిప్లో ఎక్కడానికి వాళ్ళు ఆటంకం పెడితే ఈయన వెళ్ళి నాకు తెలిసిన వ్యక్తి అని ఆ సిపాయి చెప్తే కదా నావికుడు కెప్టెన్ ఒప్పుకునింది. అలా ఆ నావికుడి ఆ కెప్టెన్ ఆ సిపాయి రూపంలో కూడా వెళ్ళి అక్కడ ఆయనకు సహాయం చేశారే. ఇలా ఇన్ని రూపాలు ఆయన ధరించగలరు. ఎక్కడ కావాలన్నా ఆయన ఆ క్షణంలో ఆయన ప్రకటన కాగలరు. ఇది వారి సర్వవ్యాపకత్వానికి మంచి ఉదాహరణలు. అయితే ఇంకొక ఉదాహరణతో మనం సత్సంగం క్లోజ్ చేద్దాం. ఈరోజు సమయం బాగా 6 దాటిపోయింది, చాలా టైం అయింది. 40వ అధ్యాయం బీవుదేవ్ అనుభవం కదా. 40వ అధ్యాయం అనగానే బీవుదేవ్ గారి తల్లి చాలా వ్రతాలు చేసిన తర్వాత చివరిలో ఉద్యాపన కార్యక్రమం చేయాలి అంటే చాలా మందిని పిలిచి భోజనం పెడితే కానీ ఆ వ్రతాల ఫలితం దక్కదు అనుకున్నారు. అది కూడా లోక కళ్యాణం కోసమే, ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆవిడ వ్రతాలు ఆచరించారని చెప్తారు. అక్కడ బాబా గారిని ఆయన ఆహ్వానిద్దాం అనుకున్నారు. బాబా గారిని ఆహ్వానించడం జరిగింది లేఖపూర్వకంగా. సరే బాబా గారు నేను మరో ఇద్దరు వస్తామని చెప్పు, వచ్చి వాళ్ళ ఇంట్లో ఆ భోజనం ఆ రోజు మనం స్వీకరిస్తామని చెప్పు అని చెప్పారు. తిరిగి ఆ లేఖ జోక్ ద్వారా ఈయనకు అందింది. కాబట్టి తప్పకుండా బాబా గారు వస్తున్నారు అని ఈయన మనసు గ్రహించింది. కాకుంటే బాబా గారు అదే శరీరంతో రారు, వారు ఏ శరీరంతో ఏ రూపంలో వచ్చినా సరే నేను వారిని గుర్తుపట్టగలను అని ఆయన అనుకున్నారు. ఈయన బాబా గారిని ఆహ్వానించడానికన్నా ముందే ఒక బెంగాలీ సన్యాసి ఒక ఆయన, నేను గోశాల సంరక్షకుడినయ్యా, నేను గోవుడికి గ్రాసాన్ని సమీకరిస్తుంటాను, సో దానికోసం మీరు కాస్త ధన సహాయం చేయండి, గోమాతకి సేవ చేయండి, మీకు శుభం కలుగుతుంది, మీకు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని వచ్చి ఆయన కలవడం జరిగింది. అప్పట్లో ఊర్లో వేరే ఏదో ధర్మకార్యం జరుగుతుందండి, దానికని ఊర్లో వాళ్ళు సందాలిస్తూ ఉన్నారు, కాబట్టి మరొక 3 లేక 4 మాసాలు ఆగి మీరు రండి, అప్పుడు చూద్దాం అని బీవుదేవ్ ఆయన చెప్పడం జరిగింది. ఆ సాధు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ రోజైతే వీళ్ళ ఉద్యాపన కార్యక్రమం పెట్టుకున్నారో అదే రోజున వీళ్ళ ఇంటి ముందు కాస్త భోజనానికి కాస్త 2 గంటల ముందు ఇంటి ముందు టాంగ్ ఆగింది. ఎవరైనా చూశారు ఈయన బీవుదేవ్ గారు, ఆ బెంగాలీ ఆ సన్యాసే గోశాల సంరక్షకుడు వచ్చారే ఆయనే వచ్చారు. టాంగా దిగేసరికి అరే నేను ఇవన్నీ 3 లేక 4 మాసాలాగి రమ్మన్నాను కదా, మరి అప్పుడే వచ్చాడేంటి అని అనుకున్నాడు. ఆయన లోపలికి రాగానే నాకు డబ్బు అవసరం లేదు, నేను డబ్బు కోసం రాలేదు, మరి రండి నాకు భోజనం కావాలి ఈరోజు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమమే అందరికీ భోజనం పెట్టడమే కదా. ఆహా చాలా సంతోషంగా రండి, ఇది మీ ఇల్లు అనుకోండి, వచ్చి భోంచేదురు. లేదు నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఇంకొక 2 యువకులు ఉన్నారు, మేము 3 వస్తాం, ఎన్నింటికి రమ్మంటారు, మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను బండి పంపిస్తాను అంటారు బీవుదేవ్. అక్కర్లేదు, ఏ సమయానికి రమ్మంటారో చెప్పండి, మేము ఆ సమయానికి వస్తాం. అలాగే 3 వచ్చారు, భోంచేశారు, దక్షిణ తాంబూలం తీసుకున్నారు, అందరు అతిథులతో పాటుగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయనకేమో బాబా గారు రాలేదే వస్తానన్నారే రాలేదే అని ఒకటే వేదన చింత. లేఖ రాశాడు మళ్ళీ జోక్ పేరిట, అయ్యా బాబా గారు ఇలా వస్తానన్నారు, ఆయన వస్తే నేను ఆయన దర్శించుకుందాం అనుకున్నాను, నాకు ఇలా చెప్పి మాట ఇచ్చి నన్ను నిరాశకు గురి చేశారు అని రాస్తే ఆ లేఖ జోక్ తీసుకెళ్ళి బాబా గారి ముందు తెరవకముందే ఆ లేఖలో ఏం రాసిందో దాన్ని రాసిన వారి మనసు నువ్వు లేఖ తెరవకముందే నాకు కనిపిస్తూ ఉంది. నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి
రాలేదని అతడిని నిరాశపరిచానని నా మీద ఎన్నో నింద వేస్తున్నాడు కదా. నేను మీకు మాట ఇచ్చినట్టుగానే నేను వాళ్ళ ఇంటికి సన్యాస రూపంలో వచ్చాను. నేను డబ్బు కోసం వచ్చాను అనుకున్నాడు. నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పాను. భోజనం కావాలని చెప్పాను. నాతో పాటు మరో 2 ఉన్నారని చెప్పాను. 3 రమ్మన్నారు. 3 వెళ్ళాం, కూర్చున్నాం, భోంచేసాం, దక్షిణ తాంబూలం స్వీకరించాం, వెళ్ళిపోయాం కదా. మరి పిలిచినాడు, నన్ను గుర్తుపట్టలేకపోతే నన్ను మరి పిలవడం దేనికి అని చెప్తూ, చూడు, ఒక మాట నేను ఇచ్చానంటే నా మాట నిలబెట్టుకునేందుకు అవసరమైతే నా ప్రాణం విడిచి నేను సరిపోతానే కానీ నా మాట ఎప్పటికీ అబద్ధం కాదు అని సచ్చరిత్ర నిండుగా ఉన్న బాబాగారి వచనాలన్నీ అలాంటివే. అవన్నీ ఆయన మనకిచ్చిన వరాలే. అందులో ఉన్న ప్రతి అక్షరం 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 సత్యం సత్యం సత్యం. అంతగా మాటకు నిలబడేవాడు. ఆయన ఏ మాట చెప్తారో దాన్ని చేసి చూపుతారు. ఆయన ఏది చేస్తారో దాన్నే చెప్తారు. అలాంటి హరిపుత్రులు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి అటువంటి హరిపుత్రుడు ఆయనే, పరబ్రహ్మ ఆయనే, సద్గురువు ఆయనే. అలా అక్కడ బాబాగారింటికి, ఈయన బాబాగారికి ఉద్యాపనకి రమ్మని లేఖ రాయక ముందే ఆ బెంగాల్ సన్యాసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ బీవదేవుని కలవటం, తర్వాత ఈయన మళ్ళీ 2వసారి రావడం, ఇలా ఇన్నిసార్లు ఆ రూపంలో బాబాగారు బీవదేవుకి ఇంటికి వెళ్ళినటువంటి ఆ సన్యాసి ఎవరు? బాబాగారే కదా. బాబాగారు స్వయంగా చెప్తున్నారు, నేను ఆ సన్యాసి రూపంలో వెళ్ళాను అని. కాబట్టి ఇవన్నీ ఆయన సర్వవ్యాపకత్వానికి చక్కటి ఉదాహరణలు. కాబట్టి బాబాగారిలో ఈ సర్వవ్యాపకత్వం అంటే పరవక్కలు ఉండే ఒక భాగమైనటువంటి ఈ దైవీ లక్షణాల్లో, దైవీ శక్తుల్లో సర్వవ్యాపకత్వం అనే కోణంలో బాబాగారిని మనం ఈ సత్సంగంలో దర్శించుకున్నాం. తర్వాత సత్సంగంలో వారి సర్వజ్ఞత్వాన్ని, వారి సర్వాంతరామిత్వాన్ని దర్శించుకుందాం. మళ్ళీ ఇంకో సత్సంగంలో కలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। सर्वं श्री సాయినాథార్పణమస్తు। శుభం భవతు। ఓం తత్సత్। మన ఛానల్ని ఇతర సాయి భక్తులకు పరిచయం చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందామని అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా।